నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. ఆయిషా షేక్ గారు పెట్టారండి. హాయ్ సార్. హాయ్ మా. సార్ నేను వీఆర్ సన్ స్క్రీన్ జెల్ అది యూజ్ చేస్తున్నాను సార్. అది ఫేస్ వాష్ చేశాక యూజ్ చేస్తున్నాను సార్. కానీ ఇది చాలా జిడ్డుగా అవుతుంది సార్. సన్ స్క్రీన్ పెట్టాక పౌడర్ యూజ్ చేయొచ్చా సార్ అని అడుగుతున్నారు. నా లాస్ట్ వీడియోలో కూడా నా సబ్స్క్రైబర్ అడిగిన కామెంట్స్ లో నేను చెప్పానండి. పౌడర్ అనేది తప్పకుండా యూజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, అసలు సన్ స్క్రీన్స్ జిడ్డుగా ఎందుకు ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి సన్ స్క్రీన్స్ గురించి అని మీకు అపోహలన్నీ తొలగుతాయని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి సన్ స్క్రీన్స్ మొదలెట్టినప్పుడు జిడ్డుగా అయిపోవటం, మొటిమలు రావటం, అలానే నల్లగా అయిపోవటం, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉంటామండి. సన్ స్క్రీన్స్ తోటి ఎందుకు జిడ్డుగా అవుతాం అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తాను. సన్ స్క్రీన్స్ అనేది ఒక ఆయిలీ మాలిక్యూల్ అండి. ఈ ఆయిలీ మాలిక్యూల్స్ అనేటివి మనం చర్మం పైన పెట్టినప్పుడు ఆయిలీగానే ఉండిపోతాయి అన్నమాట. ఇది ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్స్ కానీ, జెల్ సన్ స్క్రీన్స్ కానీ, మినరల్ సన్ స్క్రీన్స్ కానీ, నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ కానీ, ఇలాంటి అనేక రకమైన సన్ స్క్రీన్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి మనకి మార్కెట్లో. సో ఇలాంటి సన్ స్క్రీన్స్లో ఏంటనంటే మనకి నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్ అనేటివి చాలా చిన్న మాలిక్యూల్స్ గా మార్చేస్తుంది ఈ ఆయిలీ మాలిక్యూల్స్ ని. ఈ ఆయిలీ మాలిక్యూల్స్ ని చిన్న సైజులో మార్చేయటం తోటి ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి చాలా చిన్నగా సూక్ష్మంగా ఉండటం తోటి చర్మం పైన సెటిల్ అయినప్పుడు తక్కువ ఆయిలీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఇలా తక్కువగా జిడ్డుగా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే మనం ఎక్కువ రోజులు ఎక్కువ మాటగా మనం యూజ్ చేయటానికని ఆస్కారం ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది పెట్టినప్పుడు మన చర్మం పైన ఎక్కువగా ఉన్నట్టుగా కనిపించకూడదండి. అలానే దీనితో పాటు మనం పౌడర్ వాడొచ్చా అని అడుగుతున్నారండి. సింపుల్ టాల్కమ్ పౌడర్ ఏదన్నా కానీ మనం వాడొచ్చండి. సింపుల్ టాల్కమ్ పౌడర్ ఏదైనా వాడినప్పుడు మనకి మంచిగా అద్దుకొని యూనిఫామ్ టోన్ లాగా చేసుకోవచ్చండి. అయితే ఈ టాల్కమ్ పౌడర్ పెడితే మనకి సన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే దాంట్లో జింక్ అనేది కూడా ఉంటుందన్నమాట, టైటానియం అనేది కూడా ఉంటుందన్నమాట. అయితే మనకి సన్ స్క్రీన్స్ కూడా మనకి ఏమైనా అవైలబుల్ ఉంటాయా పౌడర్లో అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మా దగ్గర కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అనేటివి కూడా ఉంటాయండి. ఈ కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అనేది పెట్టడం తోటి కూడా మనకి ఏమవుతుందనంటే చర్మం పైన అక్కడ అంతా యూనిఫామ్ టోన్ లాగా మారిపోతూ ఉంటుందన్నమాట. అంటే సన్ స్క్రీన్ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ పెట్టేసి తర్వాత కాంపాక్ట్ పౌడర్ అద్దటం తోటి ఏమవుతుందనంటే అక్కడ నెమ్మదిగా అక్కడ ఒక మంచి యూనిఫామ్ లేయర్ లాగా మారిపోయి అక్కడ చర్మంలో మనకి యూనిఫామ్ టోన్ లాగా కవర్ అవుతుందండి. అలానే సన్ ప్రొటెక్షన్ అనేది ఎన్హాన్స్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అనేటివి బెనిఫిషియల్ ఉంటాయి. సార్ ఇది నేను పెట్టుకున్నాను, నేను సాయంత్రం వరకు ఉంచుకోవచ్చా అని అంటే మీరు సాయంత్రం వరకు ఉంచుకోవచ్చండి. కానీ సన్ స్క్రీన్ ఎఫిషియన్సీ అనేది మీకు 3 గంటల వరకే పనిచేస్తుంది. సో దాన్ని మళ్ళీ క్లీన్ చేసేసుకొని దాని మీద మళ్ళీ సన్ స్క్రీన్ అనేది పెట్టి మళ్ళీ తర్వాత కాంపాక్ట్ పౌడర్ కూడా పెట్టవచ్చు. సార్ సన్ స్క్రీన్ నేను వాష్ చేయలేకపోతే ఎలా? నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు గోవాలో ఉన్నాను, నేను ట్రిప్ తిరుగుతున్నాను, చీరాల బీచ్ పైన ఉన్నాను, నేను మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టుకోలేకపోతున్నాను ఎలా అని అడుగుతారు చాలా మంది. అలాంటప్పుడు ఏం చేస్తారని అంటే మీరు సన్ స్క్రీన్ అనేది పెట్టుకున్నప్పుడు మీరు దానిపైన కాంపాక్ట్ పౌడర్ పెట్టినాక మీరు వాష్ చేయలేకపోతే మళ్ళీ సన్ స్క్రీన్ అనేది మీరు పెట్టవచ్చు అనమాట. దాని మీద మళ్ళీ పౌడర్ అనేది కూడా పెట్టవచ్చు. వాష్ చేయకుండా పెడితే మళ్ళీ దుమ్ము ధూళి పడ్డది కూడా అంత చెమట ఉంది కూడా దాని మీద ఉంటుంది కదా సార్ అని అంటారు. అదేమవుతుందని అంటే మీకు ఫస్ట్ పెట్టిన సన్ స్క్రీన్ లేయర్ అలానే ఉంటుందండి. దానిపైన కాంపాక్ట్, దానిపైన దుమ్ము ధూళి పడిన మళ్ళీ దాని మీద సన్ స్క్రీన్ పెట్టినా ఒక శాండ్విచ్ లాగా అది అయిపోతుంది. అది కిందికి వెళ్ళదనమాట. సో అక్కడి వరకే ఫస్ట్ లేయర్ అనేది ప్రొటెక్షన్ అవుతూ ఉంటుంది. సో మీరు ఫేస్ వాష్ చేయలేకున్నా కానీ ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్స్ అనేవి మళ్ళీ పెడుతూనే ఉండండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆ సన్ ప్రొటెక్షన్ అనేది కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో ఆ కంటిన్యూటీ అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా యాడెడ్ ప్రొటెక్షన్ అనేదిగా మారుతుంది అనమాట. వాష్ చేసినప్పుడు ఏమవుతుంది మీకు కింద ఉన్న లేయర్ కూడా మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆ దుమ్ము ధూళి అంత ట్రాప్ అయింది కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నా, బయట మార్కెట్లో మీరు ఎప్పుడైనా ఉన్నా కానీ, మీరు ఎప్పుడైనా కానీ బయట మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలా లేదా అని అనుకుంటే ఖచ్చితంగా యూజ్ చేయండి. నా దగ్గర చాలా మంది ఉంటారండి పేషెంట్స్, వాళ్ళు బయట తిరగటానికని ఆస్కారం వాళ్ళకి ఎక్కువ పని ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారు, కార్లో ఒక సన్ స్క్రీన్ పెట్టుకుంటారండి, ఆఫీస్లో ఒక సన్ స్క్రీన్ పెట్టుకుంటారు, ఇంట్లో వీళ్ళుంటే సన్ స్క్రీన్ పెట్టుకుంటారు. ఎప్పుడైనా కానీ తీసి సన్ స్క్రీన్ అనేది అప్లై చేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి రిజల్ట్స్ అనేటివి అప్పుడు బెటర్గా వస్తూ ఉంటాయండి. అయితే సన్ స్క్రీన్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని అంటారు, అసలు ఎందుకు అది పిగ్మెంటేషన్కి అంత ఇంపార్టెంట్ ఏంటి, అసలు ఏది చెప్పినా సన్ స్క్రీన్ అనే ఎందుకు అంటారని చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైమరీ మెయిన్ స్టే ఫర్ సన్ ప్రొటెక్షన్. పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది, చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది, మధ్యలో నల్లకణం అనేది ఉంటుంది. అది మెలనిన్ అనే ప్రొడక్షన్
పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనేది చర్మ కణాల లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి చర్మ కణాల్లో అల్ట్రావైలెట్ లైట్ పడుతూ ఉన్నప్పుడు ఆ మెలనిన్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకొని కింద ఉన్న లేయర్స్ అంతా కాపాడుతుంది. మనం అదే ఒక చెక్క ముక్క మనం అక్కడ బయట ఎండల్లో పెట్టేసామనుకోండి, రోజు ఎండకు తగులుతుంది అనుకోండి, ఒక 3 నెలల్లో ఆ చెక్క ముక్కకి ఏమవుతుంది, మొత్తం అంతా చిట్లిపోతూ ఉంటుంది. మన చర్మం ఏం చేస్తుంది, దాన్ని ప్రొటెక్షన్ చేసుకొని అలా కాకుండా కాపాడుతుంది. లోపల నుంచి కొల్లాజెన్ అలా సపోర్ట్ చేస్తుందండి. సో, ఆ కొల్లాజెన్‌ని కూడా ఇది ప్రొటెక్ట్ చేయాలి కదా! అదే మనకి ఇక్కడ చర్మం లేకపోతే ఎండ తగులుతుంటే ఎంత డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో, మెలనిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి సన్ స్క్రీన్ పెట్టటంతోటి ఏమవుతుంది, మెలనిన్ చేయాల్సిన పని అది చేస్తుంది. ఎక్కువ అల్ట్రావైలెట్ రేడియేషన్ పడ్డప్పుడు ఏమవుతుంది, ఈ మెలనోసైట్ అనేది ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్. ఈ ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ చేసిన దాన్ని కంట్రోల్ చేయడానికని మనం సన్ స్క్రీన్ వాడతామండి. మరి సన్ స్క్రీన్ పెట్టటంతోటి మెలనిన్ అనేది ప్రొడక్షన్ అవసరం రాదు కాబట్టి మెలనోసైట్ అనేది నార్మల్ మెలనిన్ మాత్రం ప్రొడక్షన్ చేస్తుంది. సన్ స్క్రీన్ పెట్టాం కదా, మనకి ఇంకా అసలు మెలనోసైట్ పని ఆపేస్తుందనంటే అలా ఉండదండి. దాని పని అది చేస్తూ ఉంటుంది. ఎక్కువ సన్ ఎక్స్‌పోజర్ అవుతే ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఎక్కువ కాకుండా ఉంటే నార్మల్ ప్రొడక్షన్ చేస్తుందనమాట. సో, సన్ స్క్రీన్ తోటి అలా మనకి ప్రొటెక్షన్ రావటంతోటి నల్లకణం అనేది మనకు అక్కడక్కడ మంచిగా నార్మల్‌గా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ సన్ స్క్రీన్స్ పెట్టటం మనం ఆపేసినప్పుడు మళ్ళీ నల్ల కణం అనేది ఎక్కువ ఎక్స్‌పోజర్ అయినప్పుడు మళ్ళీ నలుపు అనేది ఎక్కువ వస్తూ ఉంటది. అందుకోసమనే మనం మాయిశ్చరైజర్, సీరమ్స్, గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ అనేటివి యేసుకుంటూ ఉండాలి. సీరమ్స్ పెడితే ఏమవుతుందనంటే ఆ చర్మ కణాల లోపలికి మంచిగా ఇమిడి అక్కడ నలుపుని మంచిగా కంట్రోల్ చేసి రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అని అంటారు. అంటే ఇవి కొన్ని హానికరకమైన కెమికల్స్ అన్నమాట. లోపల చర్మం లోపలికి మనకి హానికరమైన కెమికల్స్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. ఈ హానికరం కెమికల్స్ అనేటివి రావటంతోటి ఏమవుతుందనంటే మన చర్మంలో ఇంకా ఎక్కువ నలుపు రావటం, లేక వాడిపోయినట్టుగా ఉండటం, లేక చర్మంలో డీహైడ్రేషన్ అనేది జరగటం, మార్పులు ఇన్ఫ్లమేషన్ అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు సన్నగా ఎర్ర పొరలాగా వస్తుందండి. మన చర్మంలో ఎర్రగా ఎక్కువైనా కనిపించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నల్లగా కనిపిస్తాం. అదే తెల్ల స్కిన్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఎర్రగా ఉందనుకోండి, ఏమవుతుందనంటే రెడ్‌నెస్ అనేది కనిపిస్తుంది. దాన్ని ఎరిథిమా అని అంటారనమాట. ఫ్రాంక్ రెడ్‌నెస్. మనకి రోజ్ పువ్వు ఉంటుంది గదండీ! రోజ్ పువ్వు రెడ్‌నెస్ ఎలా ఉంటుంది, లైట్ పింక్ కలర్‌ది అలా వస్తుందనమాట. అందుకోసమే దాన్ని రొజేషియా అని అంటారనమాట. సో, రోజీ పింక్ కలర్ అనమాట. అలా ఎరిథిమాది వచ్చేస్తూ ఉంటుందనమాట. సో, అలా రెడ్‌నెస్ మన చర్మంలో వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్రౌనిష్ కలర్‌లో కనిపిస్తుంది. సో, ఆ బ్రౌనిష్ కలర్ ఏంటి, మనకి నలుపొచ్చినట్టుగా. సో, మీరు ఎండకెళ్ళొచ్చినప్పుడు ఏమవుతుంది, "అరె! నల్లగా అయిపోయావేంరా" అని అంటారు. సో, ఆ నల్లగవ్వటం దేనికోసమని, అక్కడ బ్రౌన్ కలర్ ఎరిథిమా లాగా వచ్చేసి అది నలుపులాగా మారిపోతూ ఉంటుంది మెలనిన్ తోటి. సో, ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది చాలా ఇమ్మీడియేట్‌గా జరుగుతూ ఉంటుందండి. అందుకోసమనే మనం సన్ స్క్రీన్ అనేది చాలా రెగ్యులర్‌గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో, సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సీరమ్స్, గ్లూటథైన్, వైటమిన్ సి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. లేజర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి చర్మంలో నలుపనేది కరగటం అవుతుందనమాట. సో, సన్ స్క్రీన్ పెట్టటంతోటి మనకేమవుతుందనంటే, సన్‌కి ఎక్కువ ప్రొటెక్షన్ చేసుకొని సన్‌లైట్‌కి దానితో పాటు మనకి లోపల ఉన్న చర్మానికి కూడా మంచి ప్రొటెక్షన్ అనేది చేయటానికని ఆస్కారం ఉంటుందండి. సో, సన్ స్క్రీన్ యూసేజ్ గురించి నేను మీకు చాలా డీటెయిల్‌గా చెప్పానండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. సన్ స్క్రీన్స్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలానే వాళ్ళకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని కరెక్ట్‌గా వాడుకోవాలి, కరెక్ట్ విధంగా మనం యూజ్ చేసుకోవాలనే దాని గురించి అని తెలియచేయండి. అలానే నేను నా ఛానెల్‌లో కూడా అది నేను కామెంట్స్‌లో కూడా పెడతానండి. నా ఆన్‌లైన్ లింక్. దాంట్లో మీకు మంచి నానో ఎన్‌క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. మంచి మాయిశ్చరైజర్స్ ఉంటాయి. మంచి ఫేస్ వాషెస్ ఉంటాయి. అవి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.